సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎలా అనిపిస్తుంది? చాలా 13 ఏళ్ల క్రితం ఎలాంటి ఎక్సైట్మెంట్ ఎలాంటి హ్యాపీనెస్ వచ్చిందో ఈ రోజు అంతకంటే ఎక్కువ వచ్చేసింది. రీ రిలీజ్ కి ఇంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అంటే ఇద్దరు స్టార్స్ నిజంగా. అంటే వీళ్ళిద్దరు కూడా సన్నివేశాలని కేవలం ఎక్స్ప్రెషన్ తోనే ఒక స్థాయికి తీసుకెళ్ళగలరు. వెంకటేష్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ నిజంగా. అంటే హ్యాట్స్ ఆఫ్ టు శ్రీకాంత్ అడ్డాల. అంతే ఒక మాట చెప్పాలంటే నిజంగా అసలు ఎలా రాసుకున్నాడు ప్రతి ఫ్రేమ్ ప్రతి సన్నివేశం నిజంగా. అంటే ఇలా మనసుకు హత్తుకుంటాం అసలు చూస్తున్నంతసేపు. ఆ లిరిక్స్ కానీ సిరివెల్ల సీతారాం శాస్త్రి గారు లేరు కానీ నిజంగా అంటే ఆయన సినిమానికి ప్రాణం పెట్టారు సార్. ఆ లిరిక్స్ కానీ నిజంగా. అంటే ఇప్పుడు బాగా ఏ సాంగ్ బాగా ఆ సినిమాలోనా బాగా ప్రతి సాంగ్ కి రిలేట్ చేస్తున్నారు భయ్య. బాగా మీరు బాగా డాన్స్ చేసింది కానీ లాస్ట్ లో వస్తుంది కదా అది వాన చినుకులు, అది ఆ సాంగ్ బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ పార్ట్ కూడా ఇద్దరు అన్నదమ్ములు చాలా బాగా ఎంజాయ్ చేశారు భయ్య. డెఫినెట్ గా వీళ్ళిద్దరు మంచి పేరు భయ్య నిజంగా. అంటే వీళ్ళిద్దరికి బాగా కుదిరింది. ఈవెన్ మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఇంకా బాగుంటది. ఇది ఒక సూపర్ స్టార్ ఒక పవర్ స్టార్ చేశారంటే ఆ సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. సో వాళ్ళిద్దరు చేయాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తే. సో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను వాళ్ళిద్దరు చేయాలని. ఈ సినిమా అయితే మాత్రం నిజంగా ప్రతి క్యారెక్టర్ కూడా ఒక మిడిల్ క్లాస్ కుర్రోడ్ ఓన్ చేసేసుకుంటాడు. అరే మన ఇంట్లో జరిగిన సన్నివేశాలు ఏంటో ఇక్కడ కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. చిన్న చిన్న అలకలు గొడవలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి నిజంగా. అంటే రావు రమేష్ గారు అయితే ఇంకా అసలు పీక్స్. ప్రతి క్యారెక్టర్ ఎక్కడ దేన్ని కూడా సైడ్ తీసేయలేము అనమాట. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్ గా అడగడానికి డైరెక్ట్ గా తీసేసుకోవడానికి. బేసిక్ గా మీకు అబ్బాయిలు అంటే ఇష్టమే. పచ్చిగా చెప్పాలంటే కసి. చాలా చాలా బాగుంటాయి భయ అసలు నిజంగా. అంటే మహేష్ బాబు గారు అసలు రియాలిటీకి దగ్గరగా ఉంటుంది సినిమా మొత్తం అసలు నిజంగా. అంటే సీత గీత అనే క్యారెక్టర్, పెద్దోడు చిన్నోడు, రేలంగి మామయ్య నిజంగా. ఈ సినిమాని నెలకు ఒకసారి రీ రిలీజ్ చేసినా చూస్తారు భయ్య. ఇంతే రేంజ్ ఉంటుంది దీనికి నిజంగా. మహేష్ బాబు గారు రేపు పొద్దున రాజమౌళి సినిమా ఎంత ఇట్టైనా కానీ ఈ సినిమాలో చేసినంత క్యారెక్టర్ ఆయనకి మళ్ళీ రాదు ఇంక నిజం చెప్పాలంటే. 13 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేస్తారు కదా, ఇంకా 13 ఏళ్ళ తర్వాత మొత్తం ఇంకా 30 ఏళ్ళ తర్వాత రిలీజ్ చేసినా కూడా మళ్ళీ చూస్తారు దీన్ని. నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఒక కుటుంబ కథా చిత్రం అంటే ఇది నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. మేబీ మనకి ప్రీవియస్ ఉండొచ్చు కానీ ఈ జనరేషన్ కి ఇది నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేస్తాం నిజంగా. అంటే రీ రిలీజ్ నిజంగా అంటే ఒక థెరపీ మెడిసిన్ ఉన్నట్లు సినిమా. సాంగ్స్ కానీ చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మళ్ళీ ఇంత సింపుల్ గా తీసా అంటే అసలు ఎవరు తీయలేరు. ఒక ఫైట్ లేదు, ఒక ఏముండదు, నేమ్స్ కూడా ఉండవు. ఒక్క నేమ్, ఒక సీత అనే నేమ్ తప్ప ఏముండదు. అది కూడా టైటిల్ నేమ్. చాలా బాగుంటది. ఇంకా మళ్ళీ ఇట్లాంటి సినిమాలు మళ్ళీ రాలేదు కూడా ఇంతవరకు. కోడితే పెట్టేసుకునే సౌండ్ వస్తుంది. అప్పుడు మించి రీల్స్ రికార్డులో తరం కాదని పని. ఆఖరి క్లాస్ సినిమా కూడా మొన్న మురారి క్లాసే, ఇప్పుడేది SVSC క్లాసే. ఓన్లీ బాబు ఫర్ రీజన్. రీ రిలీజ్ కి బాబుని మించిన క్రేజ్ ఎవ్వరికి లేదన్న. సీతమ్మ వాకిట్లో సినిమాలు చేయడం డైలాగులు అంటే అంటే అన్నయ్య ఇప్పుడు ఒక చెప్పాలా. ఓకే మహేష్ బాబు అనగానే ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఇంకోటి వచ్చేసి పండుగ డైలాగ్ అవే వస్తాయి కానీ సీతమ్మ వాకిట్లో డైలాగ్స్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకోటి ఏంది తెచ్చుకురు ఆల్రెడీ, అదేది పూలగుండీలు తెచ్చుకురు, లోపలికి అలౌ చేయలేదు. చాలా బాగుంది. టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది. అంటే ఇంకా యూఫోరియా చిన్నప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడు మేము టీనేజ్ వచ్చాక చూస్తున్నాము. బాబుని తప్ప ఇంకెవరిని చూడలేదు మూవీలో అయితే. మొత్తం ఆ ఇంటెన్సిటీ, ఐస్, లైక్ ఇంట్లో చిన్నోడు ఎలా ఉంటాడో సేమ్ ఎగ్జాక్ట్ గా అలానే ఉంది ఆరా. సో నార్మల్ గా పెళ్లి చేసుకున్నా కూడా ఇంట్లో చిన్నోడనే చేసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది బాబుని చూస్తే మూవీలో. ఒక్కటి కాదు, 2 కాదు. మహేష్ బాబు ఎన్ని సేవలు, గుండె ఆపరేషన్, పిల్లలు ఆ పిల్లలే పెద్దగా సినిమా చూసి దుంకులాడుతున్నారు మహేష్ అన్న జై జై అని. అలాంటి మనస్తత్వం వాళ్ళది. మంచితనానికే మానవత్వం అన్నట్టు మంచితనం వాళ్ళది. ఇప్పుడు ఒక డైలాగ్ కొడతాడు మహేష్ బాబు, కోత ముక్కల కోతండప అని, మాట తప్పేసరికి నీ ఆట ఫుల్ కౌంట్ అయింది. బంగారం కొట్టులో ఎండిపీట మీద కూర్చొని వ్యాపారం చేస్తున్న నిన్ను కటకటాల వైపు పంపించిన అనే ఒక్కొక్క డైలాగ్ మహేష్ బాబు కృష్ణ లెక్క నేర్చిండు. సో మాట ఇప్పుడు సినిమా షూటింగ్ చేసినా కూడా మనతో మాట్లాడినట్టే డైలాగులు ఉంటాయి. సినిమా యాక్షన్ అనే డైలాగులు కొట్టాయి. సాపు ఉంటుంది మహేష్ బాబు. ఎక్కడ చూసినా నవ్వినా, లేచినా, ఉరికినా, ఏ రకంగా అయినా మహేష్ బాబు హై లెవెలే. ఒక్కటి సినిమా చూసినామా 7 సార్లు చూసిన, మురారి 7 సార్లు చూసిన. అప్పటిదాకా తను తీరలేదు అంత. అప్పుడు రైతు భారతం అట్లనే చూసిన, నెంబర్ 1 అట్లనే చూసిన. నేను ఫస్ట్ కృష్ణ సినిమా చూసుకోము చిన్నగా ఉన్నప్పుడు అది కురుక్షేత్రం.
కురుక్షేత్రం చూసినాక మళ్ళీ ఎప్పుడు పోయి చూసిన సినిమా ఆయన సినిమాలే చూసేది. నాకు ఆయన తెలియదు, తర్వాత తెలిసి అలా ఫ్యాన్ అయినా అక్కడ నుంచి ఇక్కడ మహేష్ బాబు. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్ వస్తుందిగా, ఇది మహేష్ బాబు సినిమా కాదు, అందరి సినిమా. ఎలా అనిపించింది సినిమా అన్న? అది అప్పుడే రికార్డులు కొట్టేయింది, ఇప్పుడు మళ్ళీ రిలీజ్కి వచ్చాం. ఏ రిలీజ్ కలెక్షన్స్ ఏది ఉండదు. ఇంకా ఇప్పుడు సీతమ్మలో సినిమాలు చెట్టు ఉంటుంది. నెక్స్ట్ మాకు ఫేవరెట్ అనేది కలేజా దింపితే చాలు. కలేజా నెక్స్ట్ అతిథి వస్తుంది, కానీ వీ వాంట్ కలేజా. కలేజా కరెక్ట్ క్లాసిక్ అన్నది. పీపుల్ వాంట్ ఎస్విఎస్సి, ఫ్యాన్స్ వాంట్ కలేజా అన్నమాట. మళ్ళీ ఇద్దరు కాంబో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెంకటేష్ అన్న వస్తే హ్యాపీ అన్న, కానీ ఇప్పుడు ఏమీ లేదు కదా. అంటే అన్న బిజీగా ఒక 3-4 years, రాజమౌళి అంటేనే 3-4 years, ఇంకా 3-4 years అంటే ఇంకా మనకి వెయిట్ చేస్తాం. చేయడానికి మాకు అసలు ప్రాబ్లం లేదు బ్రో, ఎంత కాలమైనా వెయిట్ చేస్తాం. కాకపోతే వస్తుంది, కొడుతుంది, అది మాత్రం మాకు గ్యారంటీ. ఏ సాంగ్ బాగా ఇష్టం? ప్రతి సాంగ్ ఇష్టం అన్న, అది ప్రతిదీ లైఫ్. ఇంకా మేము ఇప్పుడు సినిమా లైఫ్ బ్రో. నువ్వు ఒక సాంగ్ అంటున్నావు, ఒక సీన్ అంటున్నావు. ఒక సినిమా కంప్లీట్ గా 100% మనకు నచ్చుతుంది అంటే అది ఈ సినిమా. ఈ సినిమాలో బాలే సీను, బాగున్న సీను, బాగున్న పాట అలా ఏముండదు. ఎస్వి గురించి అడిగంతే నువ్వు, అందులో ఇంకా డివైడ్ చేసేదే లేదు. సరిపోయింది. 15 నిమిషాలు అల్లకొల్లేలం అయిపోయింది కదరా. మనుషులు అంటూనే మంచోళ్ళు రా, అవే మనుషులు మారండి. గదిగేదండి రా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.